యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చాలా మందిలో స్కిన్ డిసీజ్లు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్కిన్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. అయితే తామర, గజ్జి ఇలాంటివి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, సోరియాసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో పైపూతగా రాసుకునేవి, పైపూతగా ఎలాంటి న్యాచురల్ పదార్థాలని అప్లై చేసుకుంటే కనుక దీని నుంచి ఉపశమనం కలుగుతుంది. సో వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, లియో డైట్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు అన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్. గురువుగారు, స్కిన్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, ఇప్పుడు సోరియాసిస్ వస్తుంది, తగ్గదని చెప్తూ ఉంటారు. అంతేకాదు రకరకాల ఇన్ఫెక్షన్స్, గజ్జి, తామర ఇలాంటివి వచ్చినా అసలు తగ్గవని చెప్తూ ఉంటారు. ఏదైనా పడని పదార్థం తీసుకుంటే మళ్ళీ అది పెరిగిపోతుందని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు స్కిన్ ఇష్యూస్ అసలు జనరల్గా వస్తాయి, ఎందుకు తగ్గవు? మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామమ్మా. మీరు అందులో ఏమన్నారు? పడని పదార్థాలు. చర్మానికి పడని పదార్థాల, మనిషికి పడని పదార్థాలు? మనిషికి పడని పదార్థాలే కదా చర్మంలో చూపిస్తాయి. అంటే చర్మం అనేది ఏంటి? ఎక్స్పోజర్. మనల్ని అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ని వ్యవస్థలని ప్యాక్ చేసి ఉంచేది అతిపెద్ద వ్యవస్థ. మన శరీరంలో 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి సర్క్యులేటరీ సిస్టమ్ వరకు. వీటిలన్నిటి దగ్గర చుట్టూ మనకి నరాల వ్యవస్థ ఉంది, వెయిన్స్, ట్యూబ్స్ ఉన్నాయి. వాటి చుట్టూ ఉండేది ఏంటి? స్కిన్. అంటే స్కిన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్. మనం ఇప్పుడు ఏదైనా ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, సోరియాసిస్ అన్నారు, ఎగ్జిమా అన్నారు, పిగ్మెంటేషన్ అన్నారు, లేకపోతే ఇచ్చింగ్, ర్యాష్, మయోసైటిస్, ఇవన్నీ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాయి? చర్మం మీద ప్రతిఫలిస్తున్నాయి, చూపిస్తున్నాయి. అంటే సమస్య ఎక్కడ ఉంది? ఇంటర్నల్గా ఉంది. ఇంటర్నల్ స్కిన్ మీద ఉంది. ఇంటర్నల్ స్కిన్ దేని మీద డ్యామేజ్ అవుతుంది? ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే, ఇంత పెద్ద వ్యవస్థని ఒక చిన్న ఆర్గాన్, సింపుల్ ఆర్గాన్, లివర్ నడిపిస్తుంది. ఇప్పుడు మీరు తినేటువంటి డైట్, మీరు దానికి విరుద్ధ స్వభావం కలిగి ఉంది కాబట్టి మీకు పడట్లేదు. ఓకే, అంటే లివర్ ఇష్యూ ఉంటే మీకు స్కిన్ ఇష్యూస్ చాలా రకాలు వస్తాయి. అంటే దీంట్లో 12 రకాల ఇష్యూస్ ఉన్నాయి. చర్మ వ్యాధులు 12 రకాలుగా ఉన్నాయి. అది ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేటువంటి చర్మ వ్యవస్థ, కిడ్నీ పాడైపోవడం వల్ల వచ్చేటువంటి స్కిన్ ఇష్యూ, నర్వస్ సిస్టమ్, నరాలు దెబ్బతినడం ద్వారా వచ్చేటువంటి స్కిన్ ఇష్యూ, బయోమెట్రిక్ లాక్ లేకపోతే ఇన్సోమేనియా వల్ల వచ్చేటువంటి స్కిన్ ఇష్యూ. ఇన్సోమేనియా ఉంది, నిద్రలేముంది, ఎలా చెప్పగలవు? ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక మనిషిని బ్లడ్ టెస్ట్లు ఏమీ చేయించక్కర్లేకుండా ఇది నీకు లివర్ సమస్య ఉంది అని ఎలా చెప్పగలవు? లివర్ అంటే కళ్ళలో తెలుస్తుందా? చెప్పండి. అంతే, స్కిన్లో తెలుస్తుందా? యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్లో గురువులు, అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న గురువుగా ఎవరైతే ఉన్నారో నీ కళ్ళల్లో చూస్తూ నీకున్న డిసీజెస్ని చెప్పేస్తాడే. అంటే ఇప్పుడు మళ్ళీ చూసిన కాలర్స్ అడుగుతారు, ఆయన నెంబర్ ఏమన్నా, ఆయన చూడరు, ఆయన అలా చెప్పట్లేదు, మాకు నేర్పించేటప్పుడు ఇవన్నీ టెక్నిక్స్ చెప్పారు. నాడిలో మనం ఎన్ని చూస్తాం? నాడి ఎన్ని ఉంటాయి? వాతం, పిత్తం చెప్తారు కదమ్మా. నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు ఉంటారా? ఎన్ని నాళ్ళు చెప్తారు? మూడు నాళ్ళు. వాతం, పిత్తం, కఫం, అంతేగా. కానీ ఇవి 3 ఒక్కొక్కటి 4 వ్యవస్థలు. అంటే 4 మూళ్ళు 12 నాడులు ఉన్నాయి ఇక్కడ మీ డిసీజ్ చూడటానికి. ఇలా చూసి చెప్పేవాళ్ళు. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్. బ్లడ్ టెస్ట్ తీస్తారు, దాంట్లో ఆల్కలైన్ ఎంత ఉంది, అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది చూస్తారు. 100% ఓకే, మీరు డయాగ్నోస్ చేశారు, దానికి ట్రీట్మెంట్ ఇది పర్ఫెక్ట్, ఇది చేస్తే ఇది ప్యూర్ అయిపోతుంది ఉందా? నాడి పట్టుకుని నువ్వు 10 రోజుల క్రితం ఏం తిన్నావో చూసి దానికి విరుగుడు ఏంటో ఇక్కడ తింటే మీకు వెంటనే పనిచేస్తుంది. హోమియోలో ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంటుంది చర్మానికి. కానీ మీరు అంటే పడని పదార్థాలు ఏదో తిన్నప్పుడు ఇబ్బంది పెట్టారు, నక్స్ వామిక అని ఉంటుంది. నక్స్ వామిక 30, 200, 1000 ఇలా డోసెస్ ఉంటాయి. 30 అనేది రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇండైజెషన్ ప్రాబ్లం, పడని ఫుడ్ తిన్నాం, బాడీలో అక్కడక్కడ ఇన్ఫ్లమేషన్స్ వచ్చేస్తున్నాయి. నక్స్ ఉదయం సాయంత్రం 2 పూట్ల ఒక 2-3 రోజులు వాడితే తగ్గిపోద్ది. దాన్ని తయారు చేయడానికి, నక్స్ని తయారు చేయడానికి వాడే ఔషధం ఏంటో తెలుసా? విషముష్టి అనే ఒక చెట్టు. అది ఒరిజినల్గా కొరుక్కు తింటే చచ్చిపోతారు, అంటే విషం అంతా ప్రమాదం. కానీ దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల ఇక్కడ నక్స్వామికగా తయారైంది. అది చాలా అద్భుతం. అది మేషంలో ఉంటుంది. ఆ విషముష్టి చెట్టు
మేషరాశిలో ఉంటుంది. దీనికి ప్రతీకగా కొంచెం కిందకి తీస్తే ప్రమాదం లేకుండా తీసుకోవడానికి ఉపయోగపడే పదార్థాలు ఉన్నాయి చెప్పిన బూడిద గుమ్మడికాయ. అంటే చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళకి బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అరుగుదు అంటే మీకు పడని పదార్థాలు ఉన్నాయి. మీకు పాలు తీసుకుంటే పడదు అంటే మీకు లోపల సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. పొట్లకాయ తింటే పడదు, అయితే నిమ్మకాయ తింటే పడదు, ఇంకోటి ఏదో చాలామంది అంటే నేను రీసెంట్గా ఒక కేసు చూశాను, వాళ్ళకి బూడిద గుమ్మడికాయ తిన్నా కూడా పడదు. అయ్యో, వాళ్ళ ప్రాబ్లం ఇంకా అంటే కానిక్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే బూడిద గుమ్మడికాయని బాడీ యాక్సెప్ట్ చేసే స్థితికి మళ్ళీ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఏం చేసామంటే బెండకాయల్ని దొండకాయల్ని పెట్టాం. ఆ బెండకాయ కొంచెం ఆ జిగురు ఉండడం వల్ల లోపల అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లోకి వెళ్ళిపోయాడు. శరీరం సహకరించే స్థితిలో లేదు. ఇవి అద్భుతమైనటువంటి ఔషధాలు. అంటే లివర్ పనితనం అనేది చర్మం మీద బాగా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని లివర్కి సరిపడనివి ఆల్కహాల్ పడదు, ఫ్యాట్స్ అంటే ఆయిల్, చెడిపోయిన ఆయిల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఇలా అంటారు కదా, ఈ ఆయిల్స్ పడవు. దానికి ప్రకృతి సహజంగా మనం తీసుకోదగ్గటువంటి ఆయిల్స్ ఏంటి అంటే ఇంటేక్ వేరుశనగ నూనె, నువ్వుల నూనె. ఇక తర్వాత డైరెక్ట్గా తీసుకునే అర్హత పొందింది ఆవు నెయ్యి. ఈ చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు రోజు ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు రీసెంట్గా ఈ సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంది. ప్రోటీన్ ఎక్కువైపోయి బాగా ఇబ్బంది పడుతుంది, లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా మానేయవలసింది ఈ చెత్త ఆయిల్స్, చెత్త మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్. సహజ సిద్ధమైన ఆయిల్స్ మంచిదే అని చెప్పేసి నువ్వుల నూనె ఎక్కువ వాడేస్తే కూడా ప్రమాదం. పని చేయదు, లివర్ దాన్ని తట్టుకోలేదు. పడని వాళ్ళు ఏం చేయాలంటే తేలికగా ప్రాసెస్ చేసేటువంటి ఆవు నెయ్యితో వండుకునే పదార్థాలు. ఆవు నెయ్యి మంచిది కదా అని చెప్పేసి మరగబెట్టి అందులో బజ్జీలు వేసుకుంటామంటే కుదరదు. అది కేవలం వండిన తర్వాత పైన గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆవిరితో వండినటువంటి ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని తింటూ దాని మీద కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటే ఈ సమస్య చర్మ వ్యాధుల్లోంచి బయటపడతారు. వాళ్ళకి అద్భుతంగా నక్స్ పనిచేస్తుంది. విషముష్టి చెట్టు యొక్క ఔషధం నక్స్, అలాగే బూడిద గుమ్మడికాయ, అలాగే పొట్లకాయ, అలా దోసకాయ, ఆనపకాయ, ఇవన్నీ కూడా తీగజాతి మన శరీరంలో జఠరాగ్నిని ప్రజ్వలింప చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ స్కిన్ ఇష్యూ ఉంది, వాళ్ళకి చాలా ఇచ్చింగ్గా దురద ఎక్కువగా ఉంటుంది, లేదంటే సోరియాసిస్ లాంటివి ఉంటే చర్మం అంతా పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. బూడిద గుమ్మడికాయ, దొండకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగినా కూడా మీకు ఉన్నటువంటి సోరియాసిస్, చర్మ సంబంధం, ప్రోటీన్ అనేది మీ బాడీకి పడదు అంటే అవసరం లేదు. మెయింటెనెన్స్ కోసం 30 గ్రామ్స్ కావాలి. మనం చాలా రకాల డిషెస్ తింటాం, దాంట్లో కొంచెం 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 తీసుకున్నా మన శరీరానికి మెయింటెనెన్స్ కావాల్సిన 30 గ్రామ్స్ వచ్చేస్తుంది. అందుకని పని కట్టుకుని ప్రోటీన్ మీద దృష్టి పెట్టకండి. చాలామంది అడుగుతారు ప్రోటీన్ లేకుండా బ్రతకడం ఎలాగని. ప్రోటీన్ అవసరం అంతే, బ్రతకడానికి కాదు. అది మిగతావే అంటే మన ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్, ఇవి అంటే మనకు కావాల్సింది ఇవన్నీ కాదు. నేను లియో డైట్లో ఏం చెప్తానంటే మీకు ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉందో చూడడం, ఎనర్జీ ఎంత ఉంది, మీ బాడీ మెయింటెనెన్స్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. ఇక్కడ లైట్ దానికి కేవీ ఎంత ఉందో నాకు అనవసరం. దానికి మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి దాన్ని మార్చి ఎంత ఇస్తుంది, అవుట్పుట్ లైట్ ఎంత వస్తుంది, అంతేగా మనం చూసేది. దాంట్లో ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఎంత వేసాడు, దాని చుట్టూ ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకు అవసరం లేదు. మనకి ఎనర్జీ వస్తుంది, మన శరీరానికి ఆ కెపాసిటీ ఉంది. అందుకని వెజిటేబుల్స్లో లివర్ మెయింటెనెన్స్ కావాల్సిన ఎనర్జీ ఉంది. దొండకాయలు తినండి. మీరు ప్రోటీన్ తీసుకుని ప్రోటీన్ని క్యాలరీస్గా తయారు చేసి క్యాలరీస్ బర్న్ చేసి ఎనర్జీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ దొండకాయలు తీసుకుంటే లివర్ క్లీన్ అవుతుంది. లివర్ క్లీన్ అయితే చర్మ వ్యాధులు తగ్గుతాయి. దురదలు బాగా ఎక్కువ ఉన్నాయి. దురదలకి లివర్కి సంబంధం ఏంటంటే టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో, పారాసైట్స్ అంటారు కదా, ఇవి ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏంటంటే అక్కడ మనకి సఫిషియెంట్ ఆక్సిజన్ తక్కువ ఉంది. ప్రాణాయామం బాగా చేయండి. దాంతోపాటు దొండకాయ, మునక్కాడ తీసుకోండి, లేదా మునగ గింజలు తీసుకోండి. దురదలతో బాధపడే వాళ్ళు దొండకాయలు ఒక 6, ఒక నల్ల వంకాయ, ఒక 2 అంగుళాలు మునక్కాడ. అంటే మనం ఇంతకుముందు సింగిల్గా చెప్పేవాళ్ళు. లియో డైట్లకు వచ్చిన తర్వాత కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి ఈ స్టడీస్లో. ఇక్కడ లివరు, కిడ్నీ, ఊపిరితిత్తులు మూడింటిని యాక్టివ్ చేయడానికి దొండకాయలు, వంకాయ, మునక్కాడ. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ చెప్తుంది 2 తీగజాతి, ఒక తీగజాతి, ఒక చెట్టు,
రెండు రకాల చెట్లకు సంబంధించినటువంటి పదార్థం కలపడం ద్వారా అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది, రోగ నివారణ జరుగుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. వెజిటబుల్స్ అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి, సఫిషియెంట్గా తీసుకోవాలి, అందరికీ మీరు చెప్తుంది అదే. లియో డైట్ ఇది వేద ప్రమాణంగా తయారు చేయబడిన డైట్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇక్కడ నుంచి పూర్తిగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. 100% వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ లియో డైట్. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్, లుక్ యంగర్, లివ్ లాంగర్. ఇది మనకి దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుంది, తాత్కాలికం కాదు. అంటే ఇవాళ ఏదో చేసేస్తే రేపు తగ్గిపోయి వచ్చేది కాదు, ఇది మనకి శాశ్వతమైనటువంటి పరిష్కారం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మృతి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.